మనం ఇవాళ 5 లేయర్ ఫార్మింగ్కి వెళ్దామండి. నేను ఇక్కడ 2024 జూన్ 6వ తారీఖు రోజు విజయరామ గారి చేతుల మీదుగా మొదటి మొక్క 5 లేయర్లో పెట్టించానండి. 60x60 అనే బాక్స్ ఒకటి రూపకల్పన చేశారు. అది ఫస్ట్ పాలేకర్ గారు 38x38 అని, 40-40 అని, 50-50 అని, తర్వాత మనము ఇక్కడ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సరిపోయే ఈ నైసర్గిక పరిస్థితుల కొరకు అది 60x60గా రూపకల్పన చేసి ఒక 60x60లో 4 మహావృక్షాలు వచ్చేటట్టు, 4 వృక్షాలు వచ్చేటట్టు, ఒక పొడుగు జాతి వృక్షం వచ్చేటట్టు, ఒక బాక్సులో 81 మొక్కలు వచ్చేటట్టు, దానిలో 12 గ్లిసిడియా చెట్లు, 12 అవిసె చెట్లు, 12 మునగ చెట్లు, 18 పొప్పాయి చెట్లు, 18 అరటి చెట్లు, ఇవన్నీ కలిస్తే 81 మొక్కలు వస్తాయండి. అదొక చిన్న అడవి. దాన్ని 5 లేయర్గా చిత్రీకరిస్తూ మనం జనరల్గా చాలామంది తోటలు పెడతారు. ఆ తోటలు అన్ని మహావృక్షాలే పెట్టుకుంటారు. మామిడి తోటనో, పనస తోటనో, కొబ్బరి తోటనో ఇట్లా పెట్టుకుంటారు. 5 ఏళ్ల దాకా ఏమీ దానికి ఫలితం ఉండదు. ఊరికే నీళ్లు పెట్టుకుంటా ఊరికే పెంచుకుంటారు. అట్లనే వృక్షాలు పెట్టుకున్నారు అనుకుందాం, జామ తోట, నిమ్మ తోట, లేకపోతే దానిమ్మ తోట, బత్తాయి తోట, ఇటువంటివి పెట్టుకున్నారు. అవి 3 ఏళ్ళు 3.5 ఏళ్ళు ఏమీ ఫలితం లేకుండా ఊరికేనే పెట్టుకోవాల్సి వస్తుంది. అట్లనే కొబ్బరి తోట పెట్టుకున్నారు, 4 ఏళ్ల దాకా ఊగా పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ మహత్తరం ఏంది అంటే దీనిలో చాలా జిమ్మికి ఏంది అని అంటే పెట్టుకున్న 3 నెలల నుంచే ఆదాయం ఎట్లా పెంచవచ్చు అనేది రూపకల్పన చేశాం. మనం ఇందాక మాట్లాడుతూ ఏమనుకున్నాము అని అంటే వ్యవసాయంలో ఆదాయం వస్తే అందరూ ఇటువైపు వస్తారు అని చెప్పి అనుకున్నాం. కాబట్టి ఇది కామన్, ఎవరికైనా కావాల్సింది ఫుడ్కు డబ్బులు కావాలి, ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ పిల్లల చదువులు మంచిగా కావాలి, వాళ్ళ రైతుకి ఏం కావాలి, ఆదాయం కావాలి. ఈ ఆదాయం లేదు అనే చాలామంది ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నోళ్ళు కూడా వ్యవసాయం వదిలేసి హైదరాబాద్ పోయేసి, లేకపోతే బెంగళూరు పోయి, బాంబే పోయి, పెద్ద పట్టణాలకు పోయి వాచ్మెన్ లాగా, ఆటో డ్రైవర్ లాగా, మెకానిక్ లాగా ఆ చిన్న చిన్న గుడిసెలల్లో, చిన్న చిన్న రూమ్లలో బతుకుతూ కాలుష్యమైన వాతావరణంలో పెరుగుతూ వాళ్ళ పిల్లలకు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వకుండా ఏదైతే బతుకుతున్నారో వాళ్ళందరినీ మళ్ళీ పల్లెకు తెచ్చే భాగంగా ఎప్పుడైతే ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది దీనిలో అన్నప్పుడు వాడు మనకు పట్నం నుంచి ఎక్కడ రావాలా, పల్లెకు రావాలి. పల్లెకు వస్తే పల్లెలో వికాసం పొందుతుంది.